అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త ఇది. ఇకపై వడ్డీ రేట్లు తగ్గడం, పెరగడం ఉండదు. పీఎఫ్ డబ్బులకు నిర్ధారిత వడ్డీ లభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా లాభించే అంశం. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో ఉద్యోగులకు లబ్ధి ఎలా కలుగుతుందో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓ సంస్థకు దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు వేతనజీవులు ఉంటారు. పీఎఫ్ ఖాతాలోని డబ్బులపై ఏడాదికోసారి వడ్డీ కలుపుతుంటారు. ఈ వడ్డీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంటుంది. ఒకసారి తగ్గడం లేదా పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇలా కాకుండా ఎప్పుడూ ఒకే వడ్డీ రేట్లు ఉండేలా ఆలోచన చేస్తోంది. దీనికోసం రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల పీఎఫ్పై ఎప్పుడు ఫిక్స్డ్ వడ్డీ అందుతుంది. హెచ్చుతగ్గులు ఉండవు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈపీఎఫ్ఓ నుంచి పీఎఫ్ ఫండ్లో కొంత భాగంగా మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది. కానీ దీనిపై చాలా సందర్భాల్లో రిటర్న్ తక్కువగా లభిస్తుంటుంది. దాంతో ఆ ప్రభావం పీఎఫ్ ఖాతాదారులపై పడుతుంది. షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు దాని ప్రభావం పీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లాభంపై పడుతుంది. అయితే తక్కువ రిటర్న్స్ లభించినప్పుడు వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరిస్థితి లేకున్నా ఇప్పుడు వడ్డీ ఉండేలా ఒక రిజర్వ్ ఫండ్ కోసం ఆలోచన జరుగుతుంది. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులకు షేర్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం ఉండదు. అయితే ఎప్పుడు ఒకే వడ్డీ అందుతుంది. ప్రతి ఏటా వచ్చే వడ్డీ నుంచి కొంత భాగం రిజర్వ్ ఫండ్ కింద వేరు చేస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు రిటర్న్ తక్కువగా లభిస్తే ఈ ఫండ్ నుంచి స్థిరీకరిస్తారు. అంటే పీఎఫ్ ఖాతాదారునికి ఎప్పుడు నష్టం ఉండదు. అయితే ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన దిశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరో 4 నెలల సమయం పట్టవచ్చు. ప్రస్తుతం పీఎఫ్పై వడ్డీ 8.25% అందుతుంది. ఈపీఎఫ్ఓ సంస్థ ప్రారంభంలో అంటే 1952-53లో ఇది కేవలం 3% ఉంది. మధ్యలో అంటే 89-90లో రేటు 12% వరకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 పీఎఫ్ వడ్డీ రేటు ఇంకా నిర్ధారణ కాలేదు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.